ఇది నా డబల్ ఎక్సెల్ డ్రెస్. త్రిబుల్ ఎక్సెల్ నుంచి ఇప్పుడు డబల్ ఎక్సెల్ వేసుకుంటున్నాను నేను. అంటే నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా మధ్యలో కొన్ని ట్రామాస్. నేను యోగాలకి వచ్చి ఒక 5 ఇయర్స్ అవుతుంది, 5 to 6 ఇయర్స్ అరౌండ్ అవుతుంది. కాకపోతే కొన్ని బ్రేక్స్ రావడము అండ్ నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను. బట్ మిడిల్లో అందరికీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ నా హ్యాపీనెస్ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్కి వచ్చేసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ జనరల్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే డైట్ చెయ్యకుండా లేకపోతే వర్కౌట్స్ చెయ్యకుండా ఇది పాసిబులేనా అని. చూడండి, లైక్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇవి ఏవైనా కానివ్వండి, వగేరా 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 ఇంకా చాలా ఉంటాయి మనిషి లైఫ్లో. కానీ ఏవైనా సరే ఊరికే పోవు, వచ్చింది ఊరికే పోదు. దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలింది ఊరికే పోతుందా? దానికి మందు రాయాలి, తర్వాత మందు లోపలికి వెళ్ళి కూడా మింగాలి, అప్పుడే అది రికవర్ అవుతుంది. సో ఇక్కడ మందు లోపలికి వెళ్ళి మింగాలి అంటే నా అర్థం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం ఎలాంటిది తీసుకోవాలి. మనం బయట దొరికే ఆ మందు మింగాలా, లేకపోతే మనం ఇంట్లోని నీట్ అండ్ క్లీన్గా తినే ఆహారం తినాలా. అండ్ బయటి నుంచి రాసే మందు ఏంటి? వర్కౌట్స్. సో ఇవి బాగా బ్రెయిన్లో ఉంచుకోండి. ఎవరైతే అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని చెప్పి నేను ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేసి చెప్పట్లేను. ఏదైనా వచ్చింది అంటే ఊరికే పోదు. దాని మీద మనం శ్రద్ధతోని మన కాన్సన్ట్రేషన్తోని వర్కౌట్ చేస్తేనే అవుతుంది, కానీ చేయకుండా అవ్వదు. కూర్చున్న చోటుకే డబ్బులు రావాలన్నా రావు, తగిలిన గాయం తగ్గాలన్నా ఊరికే తగ్గదు. సో దిస్ ఈజ్ మై కాన్సెప్ట్. మేబీ మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను చెప్పలేను కూడా.